ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గతించిన రాత్రి తండ్రి ఉదయకాలం వేళ అనేకమైన వర్తమానాల ద్వారా తండ్రి మీ పిల్లలతో మాట్లాడుతున్నారు. తండ్రి రాత్రి వేళ కూడా మాతో కూడా మీరు మాట్లాడండి. మీ దయగల హస్తముల చేత తండ్రి సంఘానికి కావాల్సిన సంగతులు బోధించడానికి సహాయమును అనుగ్రహిస్తారని కోరుతున్నాం. తండ్రి మీ కృపా కటాక్షము మాకు ఉంటే ఏ విధమైన భక్తిని గడించాలో మాకు అర్థమవుతుంది తండ్రి. మీ దయగల హస్తములు చేత తండ్రి చెబుతున్న నన్ను వింటున్న మీ పిల్లలను తండ్రి నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మధ్యాహ్నం వేళ కొన్ని విలువైన సంగతులు విన్నాం, మరికొన్ని విలువైన సంగతులు విందాం. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి. ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి గీయబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇండ్లు కట్టుచు నుండురి. ఆగుతాం. మధ్యాహ్నం వేళ ఒక గంభీరమైన సత్యాన్ని మనం నేర్చుకున్నాం. మధ్యాహ్నం నేర్చుకున్నది మీకు గుర్తుంది. దేవునికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మన జీవితంలో కార్యములు కూడా ఆయన అంత విలువనిస్తాడు అని. ఇక రాత్రి వేళ మనం నేర్చుకోబోయేది సంఘానికి అవసరమైన సంగతులు. ఒక విచిత్రమైన పోలికను లేదా చరిత్రను, జరగబోయే విషయాన్ని ఎవరైతే రాస్తున్న రైటర్ లూకా గారు ఉన్నారో ఆయన కలిపి మాట్లాడుతున్నారు. ఇది ప్రతి ప్రాంతానికి అవసరమైన సంగతులు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయిగా. అయితే యేసుప్రభు రాకడ గురించి సంఘము సిద్ధపడవలసిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. రాకడ వస్తుందా అంటే ఇక నేడో రేపో జరిగే వాతావరణం ఖచ్చితంగా కనబడుతుంది. యేసుప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలా రకాల మనుషులు ఉన్నారు. అందులో ఒకరు ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులు ఎదురు చూడడానికి ఈ రోజుకి యెరూషలేంలో వాళ్ళ చుట్టూ ఆ పట్టణానికి ఒక ప్రాకారం ఉంటే ఆ ప్రాకారానికి 4 గుమ్మాలు ఉంటాయి. తెలుసు కదా యెరూషలేం చరిత్ర. ఈ సొలొమోను మందిరం చుట్టూ 4 ప్రాకారాలు కట్టిన తర్వాత, ఈ ప్రాకారం కట్టిన తర్వాత 4 గుమ్మాలు పెడతారు. తూర్పు గుమ్మాన్ని ఎప్పటికీ తెరవలేదు. ఎందుకు తూర్పు గుమ్మాన్ని తెరవరని అడిగితే వాళ్ళ దగ్గర చరిత్ర ఉంది. ఏముంది ఆ చరిత్ర అంటే, ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు. యేసుక్రీస్తు అనరు, క్రీస్తు వస్తాడు. ఆ వచ్చిన ఆయన తూర్పు గుమ్మాన్ని తెరుస్తాడు. ఆ తూర్పు గుమ్మాన్ని తెరిచి ఆయన లెక్కల్లో ఉన్న వారిని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ఇది వాళ్ళ విశ్వాసం. అయితే ఆయన సమీపమనే ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఎలా నమ్ముతారు? వాళ్ళకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏం గుర్తులు ఉన్నాయంటే, వారు దేవాలయంలో ఆ తూర్పు గుమ్మాన్ని తెరవాలి అంటే ముందు పరిశుద్ధమైన బలి జరగాలి. ఏం అర్థం అవుతుంది? జస్ట్ అలా వినండి, వెళ్ళే కొలితే అర్థమవుతుంది. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకపోయినా అర్థమైనట్టు ఎట్టండి ముఖం అలాగా బండాలు నడిచి వెళ్ళిపోతుంది. మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారనుకోండి, తిరిగి అక్కడే చెప్తాను మళ్ళీ నేను.
కొంచెం ఓపిక వినండి, ఒక పావు గంట తర్వాత విషయం అంతా మీకు అర్థమవుతుంది. అయితే ఈ తూర్పు గుమ్మాన్ని ఎందుకు తెరవలేదంటే, మేము ఇంకా మా పాప పరిహారార్థపు బలిని మేము అర్పించలేదన్నారు. అంటే మా దేశం మీద పాపం ఉంది, మా జీవితాల మీద పాపం ఉంది. ఈ పాపాన్ని కడిగేసుకోవాలి అంటే ఒక పాప పరిహారార్థపు బలి జరగాలి. పాప పరిహారార్థపు బలి జరగాలి అంటే ఆ బలికి ప్రత్యేకమైన ఎర్రటి లేగదూడలు కావాలి. ఈ లేగదూడలను ఎప్పుడైతే బలేసి బలిపీఠం మీద బలేస్తారో ఆ రోజు దేశానికి వారికి పాప నివారణ జరిగి మెస్సయ్య వస్తాడని వాళ్ళు నమ్ముతారు. మరి ఆ బలి ఇంకా జరగలేదంటే ఇంకా జరగలేదు. ఎప్పుడైతే ఆ బలి జరుగుద్దో ఆ బలి జరిగిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మూడో మందిరాన్ని నిలబెడతారు. వాళ్ళకు మందిరం ఉంది తెలుసా, సొలొమోను కట్టించాడుగా మందిరం. ఆ మందిరాన్ని ఆ తరాల వారి యొక్క రాజ్యాలు ఒలిసికెళ్ళిపోయారు. ఎందుకంటే దేంతో కట్టాడు ఆ మందిరాన్ని? బంగారంతో కట్టాడు. బంగారంతో కడితే ఉండస్తారా? పట్టుకెళ్ళిపోయారు. భక్తులు ఎలాంటోళ్ళంటే కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోతారు గుడికి వచ్చి. కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోతే గుడంతా బంగారం అయితే ఉండస్తారా? అందుకే శత్రువు అయిన బాబులోనియన్స్, మెడోఫెర్సియన్స్, గ్రీకులు, రోమన్స్ ఇలా రాజ్యాల మీద రాజ్యాలు దండయాత్ర చేసి ఆ దేవాలయంలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోయి బోడి పునాదులు వదిలేశారు. అలా ఆ పునాదులు వదిలిపోయిన ఆ పునాదుల మీద మళ్ళీ మేము మందిరాన్ని కడతామన్నారు. వారు మళ్ళీ మందిరాన్ని కట్టాలి అంటే అప్పటికే వాళ్ళ మందిరాన్ని లాక్కోవడమే కాదు, ఆ దేశంలోని ఇశ్రాయేలీల్ని చెదరగొట్టేశారు. వాళ్ళ సంపద లాక్కున్నారు, వాళ్ళ తెగని చెదరగొట్టేశారు. అక్కడ చెదరగొడితే హిట్లర్ లాంటి వారు కూడా వాళ్ళ మీద పగబెడితే ఆ రోజు యుద్ధాల పరంపర మన ఇండియా, మన గుంటూరు పరిసర ప్రాంతాల వరకు ఇశ్రాయేలీలు చెదిరిపోయి వచ్చేసారు. మొన్న మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయా? మణిపూర్లో కూడా యూదులు ఉన్నారు. అంటే ఇక్కడ వరకు ఆ గొడవలకు చెదిరిపోయి వచ్చేసారన్నమాట. ఈ చెదిరిపోయి వచ్చేసిన వేళ్ళలో 1947-46 మధ్యస్థంలో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళారు. ఆ తిరిగి వెళ్ళిన తర్వాత మన భూమిని వదిలేసి మనం పరారైపోవడం ఏంటి, మన భూమి మీద మనమే ఉండాలి, మన మందిరాన్ని మనమే కట్టుకోవాలి, ఆ మందిరాన్ని కట్టి మళ్ళీ మన ఎజెండా వేయాలని ఒక దేశంగా ఫామ్ అయ్యారు. అప్పటి వరకు లేని ఇజ్రాయెల్ దేశం మళ్ళీ ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశం ఊపందుకుంది. సరిగ్గా ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంటుందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న, ఇప్పుడు ఎడదీస్తారు తూర్పుగోదావరి ఎంత ఉందో అంత ఉంటుంది. చాలా చిన్నదన్నమాట. కానీ అంత చిన్న దేశం ప్రపంచాన్ని గడగల్లాడిస్తుంది. ఎందుకంటే దాని వెనకాల దేవుని హస్తం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న పిరంగులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సైనిక బలం కానీ, ఇంకొకటి కాదు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా బలం పొందిన దేశం ఇజ్రాయెల్ దేశం. ప్రపంచ పట్టణంలో ఎంత ఉంటుంది అది. ఆ చిన్న దేశం ప్రపంచాన్ని గడగల్లాడిస్తుంది. అయితే వాళ్ళకు ఒక గోల్ ఉంది. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకున్న గోల్ ఏంటంటే మరలా మేము మందిరాన్ని కట్టాలి. కట్టడానికి అంత పెద్ద విషయం ఉందండి, కట్టేసుకోవచ్చు కదా అనుకుంటాం మనం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కట్టేసుకోవచ్చుగా అంటే కట్టించుకోవడానికి లేదా కట్టడానికి అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడైతే ఆ రాజ్యాలు తరిమేసి వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఆ భూమి ఖాళీగా ఉంటుందిగా. ఈ ఖాళీగా ఉన్న దేశాన్ని ఈ ఆగరు సంతానం ఉన్నారుగా, అబ్రహాం గారికి రెండో ఆవిడ ఉంటుందిగా, ఆ గొడవల్లో శారమ్మ దగ్గరుండి ఆ రెండో కుటుంబాన్ని ఈవిడే స్టార్ట్ చేస్తుంది. ఆవిడకు పిల్లలు పుడతారుగా, ఆ పిల్లలు పుట్టినోడికి ఆడికి ఒకడు పుడతాడు. ఆ ఒకటి పేరు మీకు తెలిసి ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్కి 12 మంది కొడుకులు పుడతారు. ఆ 12 మంది 12 వంశాలు అయితే ఆ 12 వంశాల దేశాలే ఈరోజు మన దగ్గర చెప్పుకుంటున్నామే గల్ఫ్ దేశాలు. నా మాటలు అర్థమవుతున్నాయా? మస్కట్, దుబాయ్, అబుదాబి ఈ ప్రాంతాలు ఉన్నాయి చూసారా? ఈ దేశంలో ఉన్న వంశాలన్నీ ఎక్కడవంటే ఆగర గారి అబ్బాయి యొక్క అబ్బాయిలు వీళ్ళందరూ.
అందులో ఉన్న తెగే ఓ తెగ ఏదైతే ఉందో వాళ్ళు పాలస్తీనా మీదుగా వచ్చి ఇజ్రాయేల్ దేశాన్ని కూడా ఆక్రమించేశారు. ఆక్రమించే వాళ్ళు ఇంకా ఏం ఆక్రమించారంటే ఈ సొలొమోను మందిరం 46 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని కూడా లాగేసుకుని ఒక పెద్ద మసీదుని కట్టేశారు. ఎప్పుడైనా యెరూషలేము పట్టణాన్ని చూసారా? ఇలా ఒక గోల్డ్ ఆకారంలో, పెద్ద గోల్డ్ ఆకారంలో ఇలా బోర్ల గోల్డ్ ఆకారంలో ఉంటుంది. ఓ పెద్ద టెంపుల్ కనబడుతుంది. అది కొంపదీసి అదే సొలొమోను మందిరం అనుకుంటారు. అది మసీద్. అది ఆ మసీదు కట్టేశారు. వీళ్ళు మరలా 46లో తిరిగి వచ్చారుగా, 47, 46 మధ్యలో తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, అరే మా భూభాగం మీద మా మందిరం మీద మీరు కట్టేదేంటి? మా మందిరాన్ని ఎట్లయినా కట్టి తీరుతాం, ఈ మసీదుని ఎట్లయినా తీస్తాం. మీరెంత కట్టారు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మా మహమ్మద్ ప్రవక్తకి గాబ్రియల్ ఎక్కడే కనబడింది కాబట్టి భూమి మాది అన్నారు. నోరు మీయండి, భూమి మాది. మా తండ్రి అయిన దేవుడు మా తండ్రి అయిన అబ్రహాముకి ఇస్తే మా ఇస్సాకు ద్వారా మాకు వచ్చిన భూభాగం ఇది, మీకు సంబంధం ఏంటంటే లేదు ముందు మేమే పుట్టాం, ఇస్సాకు తర్వాత పుట్టాడు అన్నారు. మొత్తం మీద గొడవలన్నీ పెట్టుకున్నారు. ఆ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మందిరం మీద ఇప్పుడు ఇద్దరికి అధికారం ఉంది. ఎవరెవరికి? అటు ఇస్లాం వారికి, ఇప్పుడు ఇశ్రాయేల్ వారికి. మాదంటే మాదని. ఇప్పుడు సడన్గా వచ్చి ఇశ్రాయేల్ మందిరం కట్టేస్తామంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇస్లాం ఒక్కసారి ఇలా చేయెత్తింది అనుకోండి, ఈ గల్ఫ్ దేశాలన్నీ వాళ్ళ పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ చేయెత్తారనుకోండి, అమెరికా లాంటి క్రిస్టియన్ దేశాలన్నీ ఇశ్రాయేల్ పక్షాన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమాత్రం వీళ్ళిద్దరూ కాళ్ళు దూకున్న, ఆల్రెడీ కాళ్ళు చేతులు తెగదూవేస్తున్నారులేండి, వాళ్ళు ఏమాత్రం యుద్ధానికి ఇప్పుడు మందిరం కడదామని రెడీ అయితే ఇప్పుడు ఈ దేశం లెగిస్తుంది, ఈ రెండిటి పక్కన ఇటన్నీ ఇస్లాం ఉంటాయి, ఇటు పక్కన మొత్తం క్రైస్తవ దేశాలు ఉంటాయి. ఈ రెండు కొట్టుకున్నాయి అనుకోండి, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. అంటే ప్రమాదం ప్రపంచానికి ఎక్కడుందంటే మూడో మందిర నిర్మాణంలో మూడో ప్రపంచ యుద్ధం రెడీగా ఉందన్నమాట. ఈ గొడవను తీర్చలేక ఐక్యరాజ్య సమితి జుట్టు పీక్కుంటుంది. బైబిల్ ఎంత హిస్టారికల్ బుక్ అనడానికి ఇది ఒక ఉదాహరణ మనకి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే నేడో రేపు వీళ్ళ మందిరం కట్టడానికి, ఎందుకంటే వీళ్ళు ఎవరి మాట వినరు. ఎవరు? ఇశ్రాయేల్. కట్టాలనుకుంటే కట్టేస్తారు. మరి ఎంత టెక్నాలజీ ఉండి ప్రపంచాన్ని ఎదిరించేంత శక్తి ఉన్నా వీళ్ళు ఇంకా ఎందుకు మందిరాన్ని కట్టలేదంటే, మందిరం కట్టాలి అంటే ముందు వీళ్ళ పాపాలు కడుక్కోవాలి. ఇప్పుడు దావీదు ఒకరోజు మందిరం కడతానంటాడు. మందిరం కడతానంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు మందిరం కట్టొద్దురా అయ్యా, ఎందుకంటే నీ చేతులు రక్తము చేత తడుస్తున్నాయి, పాప నివారణ జరిగితేనే మందిరం కట్టు అంటాడు. ఇప్పుడు వీళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వీళ్ళ మందిరం కట్టాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? వారు పాపాలను వాళ్ళు బలి ద్వారా ఒప్పుకొని కడిగేసుకోవాలి. ఇప్పుడు బలి జరిగితే కానీ మందిరం కట్టరు. ఇప్పుడు బలి జరగాలి అంటే వీళ్ళకి ఎర్రటి పేయిలు కావాలి. నా మాట అర్థమవుతుందా? ఎర్ర పేయిలు. ఎప్పటి నుంచి బాగానండి, ఎప్పటి వరకు వాళ్ళు ఎందుకు బలి చేయలేదు? ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఎక్కడో మోసే అంటే అవి ఒక 2000, ఇవి ఒక 2000, లేదా అదొక 1000, ఇది ఒక 2000, సుమారు 3000 పైసలకు దగ్గర నుంచి ఎర్ర పేయిలు ఎప్పుడు పుడతాయా అని ఎదురు చూశారు. ఎవరు? ఇశ్రాయేల్. ఆ ఎర్ర పేయిలు ఎప్పటి వరకు పుట్టలేదు. ఒకవేళ ఎర్ర పెయ్యలు పుట్టిన, పెయ్యలు అంటే తెలుసుగా, ఆవుదోళ్ళు, ఆ ఎర్ర పెయ్యలు ఇప్పటి వరకు పుట్టలేదంటే మరి పుట్టినా ఎలా ఉన్నాయంటే వాటికి ఎలా ఉండకూడదు తెలుసా? తెల్లటి వెంటుకు కానీ, మచ్చ కానీ, మరకలు కానీ, వంకరతనం కానీ ఏమీ ఉండకూడదు. దాన్ని ఎంత పరీక్షిస్తారంటే కొంతమంది సైంటిస్టులు కూడా తెల్లంటుకులు ఉన్నాయా అని టెస్ట్ చేశారట. ఎప్పటి వరకు పుట్టలేదు. ఇలాంటి 5 ఎర్ర పేయిల కోసం ఎదురు చూశారు. మొన్న పుట్టాయి. ఎక్కడ పుట్టాయి తెలుసా? 3000 సంవత్సరాల తర్వాత. ఎక్కడ పుట్టాయి? అమెరికాలో పుట్టాయి. వార్తలు చూస్తారు ఇలాంటివి? వార్తలు ఏమి చూడరా? సీరియల్లో చూస్తారా? ఈ ప్రపంచ వార్తలు ఇవి. మొన్న అమెరికాలో పుట్టాయి. ఆ అమెరికాలో పుడితే ఒక్కసారి అమెరికా ఆశ్చర్యంతో అరిసింది, ఒక్కసారి ఇజ్రాయేలు కేకలేసింది. అమెరికాకు ఫోన్ చేశారు, అమెరికాతో మాట్లాడారు, ఆ ఎర్రటి పేయిలు మాకు కావాలి, ఎందుకంటే మేము పాప పరిహారార్థపు బలిని
ఇవ్వాలి. వెంటనే ఆ దేశము ఈ దేశం మాట్లాడుకుని ప్రత్యేకమైన ఫ్లైట్లో ఆ ఎర్రటి పెయ్యిదోళ్ళు ఏవైతున్నావో వాటిని అమెరికా నుంచి ఇజ్రాయెల్ దేశం తెప్పించారు. నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళు తెప్పించే ముందు ఎప్పుడైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన జంతువులకి ఏమేస్తారు? చెవులకి ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్ కూడా వేయలేదు. ఎందుకు చెప్పనా? ఆ పరిశుద్ధమైన బలి ఇవ్వాలంటే మచ్చ కానీ, దెబ్బలు కానీ, మరకలు కానీ, తెల్లెంటుకలు కానీ ఏమీ ఉండకూడదు. అందుకే ఒక్క దెబ్బ కూడా దాన్ని తగలకూడదని ట్యాగులు కూడా వేయనివ్వలేదు. ప్రత్యేకమైన ఫ్లైట్లో తీసుకొచ్చి అక్కడ దించారు. ప్రస్తుతానికి పెంచుతున్నారు. వాళ్ళు అడుగుతారు, మెస్సయ్య వచ్చేస్తున్నాడు అనడానికి ఇజ్రాయేలు నీకు గుర్తు ఏంటని అడిగితే వాళ్ళు ఏం చూపిస్తారు చెప్పనా? అదిగో ఆ ఎర్రపేలు ఇప్పటి వరకు పుట్టలేదు, ఇప్పుడు పుట్టాయంటే ఇక నేడో రేపో మేము బలేస్తాం. మేము బలేసిన వెంటనే యేసు ఆగమనం జరిగిపోయే ముందే మేము దేవాలయం కట్టేస్తాం. యేసు కాదు, క్రీస్తు. వాళ్ళ దృష్టిలో క్రీస్తు, యేసుని నమ్మరు. ఆ క్రీస్తు ఎప్పుడైతే వచ్చేస్తాడో ఇక మాకు అన్నీ అర్థమవుతున్నాయి. అన్నిటికీ గుర్తు ఒకే ఒక్కటి, ఆ ఎర్రపేయిలే ఈ ప్రపంచ ముగింపుకి గుర్తు అన్నారు. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఇజ్రాయేల్ దేశానికి మెస్సయ్య వస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటట? ఆ ఎర్రపేయిలు. ఇజ్రాయేల్ దేశానికి మెస్సయ్య వస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటట? ఆ తూర్పు గుమ్మం. ఇజ్రాయేల్ దేశానికి మెస్సయ్య వస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటట? ఆ బలిపీఠ నిర్మాణానికి ముహూర్తాలు. ఇవన్నీ వాళ్ళు సిద్ధపడుతున్నారు. నేడో రేపో మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇశ్రాయేలీల గుర్తులు అవి. ఇప్పుడు మనకేమున్నాయి గుర్తులు? వాళ్ళు చూసేది మెస్సయ్యని, మనం చూసేది కూడా మెస్సయ్యని. ఇప్పుడు ఆయన వచ్చేస్తున్నాడు అనడానికి సంఘానికి ఏం గుర్తులు ఉన్నాయి? మనకేమైనా ఎర్రపేలు ఉన్నాయా? ఏం గుర్తులు ఉన్నాయి? లూకా గారు అన్నారు మనకు కూడా గుర్తులు ఉన్నాయి. అయితే ఈ గాడిదలు లేదా ఈ పెయ్యలు ఇవి జంతువుల్లో లేవు, మనుషుల్లోనే ఉన్నాయి అన్నాడు. ఎవరు? లూకా గారు. ఏం చెప్తున్నారు? ఎంత ఆసక్తిగా ఉంటుందో చూడండి ఒకసారి. 26వ వచనం, నోవహు దినముల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇజ్రాయేల్ దేశంలో మెస్సయ్య వచ్చేస్తున్నాడన్న గుర్తు వాళ్ళకి ఆ జంతువులైతే, క్రైస్తవులైన మనకి యేసుక్రీస్తు వస్తున్నాడనడానికి మనకు గుర్తేంటట? జనాలలో విపరీతమైన మార్పులు వస్తాయట. ఈసారి మీరు జాగ్రత్తగా ఈ వచనంలో నుంచి చూడండి. మీ ఊరుని చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. మీ ఊరే కాదు, ఏ ఊరు చూసినా అక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. మెస్సయ్య వస్తున్నాడు అనడానికి గుర్తు ఏమి గుర్తులు ఉన్నాయంటే జనాలు బాగా తింటారు. రెండోది ఏం చేస్తారట? బాగా తాగుతారట. మూడోది ఏంటట? ఒక పెళ్ళి కాదట, పెళ్ళాడుచూ ఉంటారు. ఈ మూడు ఎప్పుడైతే సమాజంలో జరగడం మీరు చూస్తారో యేసు ప్రభు రాకడ దగ్గరలోనే ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? లూకా గారు. ఏమని కంపేర్ చేస్తున్నారు చూడండి. నోవహు దినముల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ఇప్పుడు నాకు పెద్ద డౌట్ ఏంటంటే, అప్పుడప్పుడు 10th క్లాస్ పాస్ అయిన వెంటనే కుర్రోళ్ళు అంటారు నిజంగానే జలప్రలయం జరిగిందంటారా అంటారు. అప్పుడన్నా ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ వచ్చిందా మీకు? జలప్రలయం నిజంగా జరిగిందంటారంటే జరిగిందని మీరెలా చెప్పగలరంటే, నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక జాగ్రఫికల్ సబ్జెక్ట్ చెప్పే ఆయన ఒక విచిత్రమైన పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ వెంటనే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎప్పుడో జలప్రలయం వచ్చింది, ఆ ప్రళయానికి గుర్తు ఆయన అన్నాడు, ఇదిగో మీ ఇంట్లో వాడుతున్న టైల్స్ అన్నట్టు. మీరు దేని మీద కూర్చున్నారు? టైల్స్. మన బాత్రూంలో ఏముంటాయి? టైల్స్. అప్పుడప్పుడు పెద్దమ్మలో టైల్స్, ఇప్పుడంటే లేదులేండి, టైల్స్ వచ్చిన కొత్తలో ఎల్లకేలా టైల్స్ మీద పడుకొని కళ్ళు వచ్చేస్తున్నాయి అనేవారు. ఏమొచ్చేస్తున్నాయట? కళలు.
టైల్స్ మీద పడుకుంటే కళ్ళు ఎందుకు వచ్చేస్తే జాగ్రత్తగా వినండి. జలప్రలయం వచ్చిందంటే గుర్తేంటి చెప్పిన, మనం వాడుతున్న కొన్ని రకాల టైల్స్ అవి గుర్తట. ఎలా గుర్తంటే, ఇప్పుడు టైల్స్ అనే మెటీరియల్ ఉందా, ఈ మెటీరియల్ ఎలా వస్తుందంటే రాక్ సిరామిక్ కాదు, అది చెప్తలేదు నేను. మామూలు టైల్స్ వాడేవారు స్టార్టింగ్లో. ఆ టైల్స్ని ఎలా తీస్తారంటే, ఒకప్పుడు విపరీతమైన జంతువులు చచ్చిపోయాయి. ఆ విపరీతమైన జంతువులు చనిపోతే ఆ జంతువులు భూమిలో కూరుకుపోయిన తర్వాత ఆ ఎముకలన్నీ కలిసి ఒక సున్నపు ముద్ద అయితే, ఆ ముద్దను బయటకు తీస్తే ఏం చేశారట, టైల్స్. ఇది జాగ్రఫీ. అంటే ఇప్పుడు ఈ మనం వాడుతున్న ఈ టైల్స్ అన్నీ దేనికి గుర్తు చెప్పండి? ఒకప్పుడు జంతువుల ఎముకలు, అంటే ఇది శవాల గుట్ట. ఇప్పుడు శవాల గుట్ట మీద పడుకుని పెద్దమ్మ ఏమంటుంది, శవాల గుట్ట మీద పడుకుంటే ఏమొస్తాయి చెప్పండి, కళ్ళే వస్తాయి. అంటే ఇప్పుడు మనం వాడుతున్న టైల్స్ శవాల గుట్టలు, అంటే శవాల గుట్టలే అన్నీ కదలండి కొన్ని. అంటే నేను అడుగుతున్నాను, ఈ శవాల గుట్టలు అంటే ఇంత విస్తారమైన ఈ టైల్స్ ముడు సరుకు దొరికిందంటే ఇంత జంతువులు ఎప్పుడు చచ్చిపోయాయని బైబిల్ రికార్డ్ చెప్తుంది, జలప్రలయంలో. అంటే జలప్రలయం జరిగిందనడానికి గుర్తేంటి చెప్పండి, మనం వాడుతున్న టైల్స్ దానికి సాక్షి. మరో మాట చెప్పనా, మన బండిలో పెట్రోల్ వాడుతున్నామా, మన కార్లలో డీజిల్ వాడుతున్నామా, ఇది కూడా సాక్ష్యం. ఎలా సాక్ష్యం అంటే, ఎముకలన్నీ సున్నపు ముద్ద అయితే వాటి పైనున్న దేహం అందు చూసారా, ఆ దేహము ముడుసరుకు క్రూడాయిల్ అయిందట. మీరు బాగా వినండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడి నుంచి చేస్తారో ఒకసారి మీరు గూగుల్లోనో యూట్యూబ్లోనో అడగండి. ఎందుకంటే గూగుల్ తల్లి అన్నీ దొరుకుతాయి కదా, ఒకసారి అడగండి. గూగుల్లో పెట్రోల్ డీజిల్ ఎలా వస్తుందంటే దాని ముడిసరుకు ఉంది, దాన్ని క్రూడాయిల్ అంటారు. దాన్ని ఆ క్రూడాయిల్ ఎలా తయారవుతుందంటే, ఎప్పుడో జంతువులు చచ్చిపోయి భూమిలో కూరుకుపోతే ఆ కూరుకుపోయిన జంతువుల యొక్క కళేబరాలు నల్లగా మాగిపోయి ముద్దలాగా అయిపోతే ఆ బంకే క్రూడాయిల్ అవుద్ది. దాన్ని పైకి తీసి దాన్ని వడపోస్తే రకరకాల రసాయనాల్లో విడగొడితే అందులో పెట్రోలు డీజిల్ వస్తుంది. ఆ మిగిలిపోయిన రొద్దే కిరోసిన్. ఆ కిరోసిన్ కూడా ఈ మధ్య దొరకడం ఆగిపోయింది. ఇవన్నీ మనకి ఏం చెప్తుందంటే, మన కారులో వాడుతున్న పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి దేనికి గుర్తు చెప్పండి? ఒకప్పుడు విస్తారమైన జంతువులు చచ్చిపోయాయి. ఆ జంతువులు చనిపోయిన ఆ కళేబారాల యొక్క కుళ్ళే ఈరోజు పెట్రోల్ డీజిల్గా వాడుతున్నాం. అంత విస్తారమైన జంతువులు ఎప్పుడు చచ్చిపోయాయి? నోవహు జలప్రలయంలో చచ్చిపోయాయి. బైబిల్ ఏముంది, నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన ప్రతి జీవి చచ్చిపోయింది. ఆ వేల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల కళేబరాలు ఈరోజు మనకి డీజిల్ పెట్రోల్గా దొరుకుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఏ జంతువైనా చనిపోయినప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వారమో 10 రోజుల తర్వాత చూడండి, అక్కడ గడ్డి కూడా మొలదు. అక్కడ ఏమి మొత్తం నల్లగా మాగిపోయినట్టు ఉంటుంది. ఎందుకు? ఆ దేహానికి ఉన్న గుణమే అది. జంతువే కాదు, మనమైనా. అంటే ఈ దేహాలు ఏమవుతాయంటే క్రూడాయిల్గా మారిపోతాయి. వాటిని బయటికి తీసి ఈరోజు మనం వాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, టైల్స్ను చూసినట్టే మనకి ఏం సాక్ష్యం? జలప్రలయం. పెట్రోల్ చూసిన వెంటనే దేనికి సాక్ష్యం? జలప్రలయం. డీజిల్ చూసిన వెంటనే దేనికి సాక్ష్యం? జలప్రలయం. నల్ల బొగ్గు వెళ్తుంది అప్పుడప్పుడు గూడ్స్ బండ్ల మీద, చూసారా? ఆ బొగ్గు ఎలా వస్తుంది అంటారు? రాకాసు బొగ్గు అంటారు. ఆ బొగ్గు ఎలా వస్తుంది చెప్పనా? విపరీతమైన చెట్లు ప్రళయంలో కొట్టుకుపోయి మట్టిలో కూరుకుపోతే ఆ చెట్లు అలా కూరుకుపోయి ఈ భూమి యొక్క వేడికి, ఉష్ణోగ్రతకి కొన్ని రోజులకి ఆ చెట్లు బొగ్గుగా మారిపోతాయి. ఆ బొగ్గునే బొగ్గు గనులుగా బయటకు తీస్తున్నారు. ఇన్ని చెట్లు ఎప్పుడు నీటిలో కూరుకుపోయినాయి చెప్పండి? జలప్రలయం. ఇప్పుడు చెప్పండి, ఏ యాంగిల్లో చూసినా జలప్రలయం వచ్చింది. ఇప్పుడు జలప్రలయం వచ్చిందన్నది వాస్తవం అయితే, ఇప్పుడు లూకా గారు ఏమంటున్నారంటే అంతకన్నా పెద్ద ప్రళయం మళ్ళీ రాబోతుంది అన్నారు. ఆ రోజు జలప్రలయం వస్తుందనడానికి నోవహు కొన్ని గుర్తులు ఉన్నాయట. ఇప్పుడు మళ్ళీ జలప్రలయం వస్తుందనడానికి చిన్న మందైన సంఘానికి కూడా కొన్ని గుర్తులు ఉన్నాయట.
ఏం గుర్తులు ఉన్నాయి? ఏమున్నాయంటే మొదటగా జనాలు బాగా తింటారు. మీకు ఇదే గుర్తు. మనం ఉపాస కొడుకులు ఉన్నాం అనుకోకండి, బయటికి వెళ్ళి చూడండి, జనాలు బాగా ఏం చేస్తారండి? తింటారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సొసైటీని. ఒకప్పుడు ఏదో ఒకటి ఉంటే తినేద్దాం, ఆ రోజు గడిచిపోయింది అనుకునేవారు. ఇప్పుడు ఏదోటి తినే వ్యవహారం కాదు. ఇప్పుడు ఒకప్పుడు బతకడానికి తినేవారు, ఇప్పుడు తినడానికే బతుకుతున్నారు. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ కమర్షియల్ ఛానల్స్ కానీ మీరు గమనించారా? ప్రత్యేకించి వంటలకే ప్రోగ్రాం. మీరు నవ్వడం కాదు, బైబిల్ వెలుగులో ఇవన్నీ మీకు ఏం అర్థం అవ్వాలి? మనుషులు తిండికి ఎగబడుతున్నారంటే ప్రభు సమీపమనే ఉన్నాడు. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ చూసారా? దైవికమైన వర్తమానాలు వినే ప్రజలు తక్కువ. అడవులో ఎలా వండుకోవాలి, కాలువలో ఎలా వండుకోవాలి, అక్కడెక్కడో పైన ఎలా వండుకోవాలి, ఎడారులో ఎలా వండుకోవాలి, కంగారుగా వండేస్తుంటారు. చూసారు కూరలో? అడెవడో ముసలోడు వస్తాడండి, కంగారు వండేస్తుంటాడు. చేపలు ఎలా వండుకోవాలి, మాంసం ఎలా వండుకోవాలి, పక్షుల్ని ఎలా వండుకోవాలి, ఇవన్నీ దేని గుర్తు? ఆ వీడియోస్ని చూడడానికి మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? అంటే ఈరోజు వ్యాపారం ఎక్కువ ఎక్కడ జరుగుతుందో చెప్పనా? తిండి. ఒకప్పుడు రెస్టారెంట్లు ఎక్కడో టౌన్లో ఉండేవి, ఇప్పుడు ప్రతి ఊర్లో రెస్టారెంట్లే. ఒకప్పుడు బిర్యానీ ఎక్కడో ఉండేది. బిర్యానీ ఎక్కడ పుట్టింది తెలుసా? ఎక్కడ పుట్టింది? ఆగర్ గారు అబ్బాయి ఉన్నాడుగా, ఎవడా ఆడి పేరు? ఇస్మాయిల్కి కొడుకులు పుట్టారుగా, ఈ సంతానం వాళ్ళు పుట్టించింది అరబ్ దేశాల్లో పుట్టిందే బిర్యానీ. అక్కడ పుట్టిన బిర్యానీ ఎక్కడికి వచ్చిందండి? కుతుకులూరు వచ్చింది, రాలేదు. అక్కడ పుట్టిన బిర్యానీ, అసలు బిర్యానీ మంద కాదు, మంద పులిహారి, అది బిర్యానీ. మరో విషయం చెప్పనా? ఎక్కడో చైనా ఫుడ్ ఇండియాకి వచ్చింది, రాలేదు. చైనాలో పాములు తింటారు, చైనాలో కప్పలు తింటారు, చైనాలో బొద్దింకలు తింటారు. చైనాలో అవి తినేవి ఎగ్జాక్ట్ మనం అవి తినలేం కనుక అలాంటి పోలుకున్న పాములు తింటున్నాం. ఏంటి అటు పేరు? నూడిల్స్. చూసారు ఎంత జీకే పెట్టి ఎలా చెప్తున్నారు? ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ దేని గుర్తు? చైనా ఫుడ్ దిగుమతి చేస్తాం. మరో మాట చెప్పనా, ఎక్కడో అరబ్ ఫుడ్ మనం దిగుమతి చేస్తాం. ఎక్కడో బర్గర్లు, ఈరోజు స్టూడెంట్స్ అన్నీ తినేవి అదే బర్గర్లు. ఇండియన్ కల్చర్ అది, అమెరికన్ వెస్టర్న్ కల్చర్. అక్కడున్న బర్గర్లు ఇక్కడికి వచ్చాయి. పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ మీరు చూస్తారుగా, కొన్ని పేర్లు చెప్పకూడదు. ఇవన్నీ మనం చూస్తుంటే ఇంత దిగుమతి మనుషులు దేనిలో డెవలప్ అయ్యారు చెప్పిన? తిండి. ఇండియాలో పుట్టిన ఇడ్లీ అమెరికా వెళ్ళింది, ఇండియాలో పుట్టిన పులిహారి పక్క దేశాలకు వెళ్ళింది. అక్కడ తిల్లు ఇక్కడికి వచ్చాయి, ఎక్కడ తిల్లు అక్కడికి. తిండి తిండి తిండి. మీరు చూడండి, తిండి చేత మొత్తం ఎక్కిపోరు. ఈరోజు మనుషులు దేవుని కోసం ఆలోచించేది తక్కువ, తిండి కోసం ఆలోచించేది ఎక్కువ. మీరు అక్కడ వరకు ఎందుకండి? కమర్షియల్ ఛానల్ టీవీలో పెట్టుకుని చూడండి, ఒక న్యూస్ ఛానల్ ఫాలో అవ్వండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరుగుద్ది? ఉదయాన్నే వార్తలు చెప్తారు, 11:30 కల్లా ఒక ప్రోగ్రాం స్టార్ట్ అవుద్ది. ఏం ప్రోగ్రాం? ఆ ఊర్లో వంట, ఈ ఊర్లో వంట, పక్క ఊర్లో వంట, మా ఊరు వంట, నీ ఊరు వంట. ఈ వంట అంతా తినేయాలి. ఏదోలా వండుకుని తినేస్తారు. తినేసిన తర్వాత మరి అరగదు కదా, కొత్త వంట అరక్కపోయేసరికి సరిగ్గా 1 గంటకి డాక్టర్ గారు వచ్చేస్తారు. టీవీ ప్రోగ్రాలు ఇవి. సరిగ్గా 1 గంటకి డాక్టర్ గారు వచ్చినట్టునే డాక్టర్ గారు ఏం చెప్తారు? అల్సర్తో బాధపడుతున్నారా? అరక్కి ఇబ్బంది పడుతున్నారా? తిన్నది అరగట్లేదా? ఇదిగో ఈ ట్యాబ్లెట్ వాడండి. ఇటు వంట వండుకోమని చెప్పింది వెళ్ళే, మళ్ళీ అరక్కపోతే ఈ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పేది వెళ్ళే. ఈరోజు మీరు చూడండి, మిలియన్ వ్యూస్ దేనికున్నా చెప్పనా? తిండి. మరో మాట చెప్పనా, లూకా నీకు నాకు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ రోజు జలప్రలయం వచ్చేస్తుందని నోవహుకు గుర్తులు ఏమున్నాయంటే జనాలు దేవుణ్ణి వదిలేస్తారు, తిండి వెనకాల పరిగెట్టారట. ఇదే గుర్తు నోవహుకి ప్రళయానికి గుర్తు ఏదైతే ఉందో ఇప్పుడు రాబోతున్న ప్రళయానికి కూడా మనకి అదే గుర్తుందట. ఏం గుర్తు? జనాలు బాగా తింటారు. మీరు అప్పుడప్పుడు ఈదుల్లో కూరగాయలను చూసారా?
ఈ కుర్రగాళ్ళు ఏం చేస్తారు మీరు చూడండి. ఈడు పుట్టాడట, ఈడు పుట్టినందుకట ఇంకెవరిని పడుకోనివ్వడట. ఏం చేస్తారట, వీళ్ళతో బ్యాచ్ ఉంటుంది కదండి, ఈ బ్యాచ్ అంతా బైకులు వేసుకుని ఈదుల్లో చక్కర్లు కొట్టి జీరో కటికలు కొట్టి సరిగ్గా ఒక సెంటర్ చూసుకుని ఆ సెంటర్లో ఆ బైక్ సైలెన్సర్ పీకేసి పెద్ద సౌండ్ చేసి ఒక బైక్ స్టాండ్ వేసి ఈ స్నేహితుడికి, మరి ఇండియాని కాపాడేవాడు పుట్టాడు కదా, మరి ఈ స్నేహితుడికి వీళ్ళ బర్త్డే చేస్తారు. ఏమని బర్త్డే చేస్తారు, మరి జవాన్ కదా ఈయన, ఆర్మీలో రిటైర్ అయిపోయాడు, ఈయనకి బర్త్డే చేస్తారు. ఈ బర్త్డే చేసేటప్పుడు పెద్ద అల్లరి చేసి ఆ కేక్ తెచ్చుకొస్తారు. ఆ కేక్ కోసిన తర్వాత వాళ్ళు ఏమైనా తింటారండి? ఈరోజు ఫ్యాషనేట్ చెప్పనా, కేక్ని, కాస్ట్లీ కేక్ని ఎంత జల్లుకుంటే అంత ఫ్యాషన్ తెలుసా. ముఖానికి రాసేవాడు ఒకడు, ముక్కులో పెట్టేది ఒకడు, చెవిలో పెట్టేది ఒకడు, దేహానికి రాసుకునేది ఒకడు. ఇవన్నీ దేనికంటే బర్త్డే అలా జల్లుకుంటేనే ఫ్యాషన్ అట. తిండిని జల్లుకోవడం కూడా ఫ్యాషన్ అంటే బైబిల్ చెప్తుంది. తిండినే ఒక మోడల్గా చూసే కాలం రాబోతుంది అంది బైబిల్. ఆ కాలాన్ని మీరు ఎప్పుడైతే చూస్తారో లూకా అంటున్నాడు, వెంటనే గుర్తుపట్టండి, ఇది ప్రభు రాకడకి గుర్తు. ఇది ప్రభు రాకడ గుర్తు అనగానే ఆకాశం ఇలా ఒక్కసారి ఎర్రగా మారిపోయి మేఘాలు ఇలా ఇడిపోయి నేను వస్తున్నాను అని చెప్పడాయినా, ఇవి గుర్తులు. ఈ గుర్తులు చూస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడిపోలేడు. అమ్మో, మా ఈదులో మా ఊర్లో ఈ వ్యవహారాలన్నీ ఇలాగే ఉన్నాయి. జనులు దేవుడి యొక్క నడిపింపు లేదు, తిండని మత్తులో నడుస్తున్నారట. మడిసినల్ ఎస్పీ ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నాం. ఈ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆయన రూపాయి విలువ చెప్పేవాడు. ఆ రూపాయి విలువ చెప్తూ ఆయన కష్టపడి కింద నుంచి అడిషనల్ ఎస్పీ అయ్యాడు. రేపొద్దున కొత్తగా మేము ఉద్యోగాల్లోకి జాయిన్ అవుతున్నాం కనుక ట్రైనింగ్లో మాకు రూపాయి విలువ తెలియాలని ఒక పాఠం చెప్పాడు ఆయన. ఆ పాఠం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒకరోజు వాళ్ళ పిల్లలు, డాడీ రెస్టారెంట్కి వెళ్దాం అన్నారట. ఒరే, రెస్టారెంట్కి తీసుకెళ్తాను, ఆర్డర్ ఇచ్చి వదిలేకండి, శుభ్రంగా తినండి, డబ్బులు పెట్టుకుంటున్నాం అన్నాడట. తీసుకెళ్ళాడు, ఆయన ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత థమ్సప్ కావాలన్నాడు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ చెప్పారు. ఎవరు బిర్యానీ వాళ్ళకి వడ్డించారు. వడ్డించిన తర్వాత ఈ కుర్రోళ్ళు ఏం చేశారు చెప్పిన, సగం బిర్యానీ తిని సగం థమ్సప్ తాగి వదిలేశారు. వాళ్ళ నాన్న మరి కష్టపడి పైకి వచ్చాడుగా, అడిగాడు, రే డబ్బులెట్టు కొనుక్కున్న ఆ ఆహారాన్ని అలా వదిలేస్తున్నారు, డబ్బులెట్టుకున్న ఆ డ్రింక్ అలా వదిలేస్తున్నారు, తినండ్రా ఆ డ్రింక్ కూడా తాగండి అంటే, డాడీ మీకు తెలియకూడదు అలా వదిలేయాలన్నారట. స్టూడెంట్స్ని ఎప్పుడైనా మీరు గమనించారా? వీళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి తినరు, మీరు ఎప్పుడైనా చూసారా? పూర్తిగా తినరు, సగం కోడి గెలికినట్టు గెలికి అలా వదిలేయడమే ఫ్యాషన్ తెలుసా. మీరు చూడండి, పోయి కావాలంటే అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం చేస్తారో. కొనుక్కున్న ఆహారాన్ని అలా గెలికి ఆ ముద్దలుగా అలా వదిలేస్తే, ఆహా వీళ్ళు ఎంత రిచ్ అన్నమాట. సగం డ్రింక్ తాగి వదిలేడు రిచ్, సగం ఫుడ్ తిని వదిలేడు రిచ్. ఈ సొసైటీ యొక్క యాటిట్యూడ్ తెలుసా. సమాజం ఈ విధంగా నడుస్తుంది. ఇవన్నీ దేనికి గుర్తు అన్నమాట? యేసు ప్రభు రాకడ గుర్తు. యాంకర్ సుమా తెలుసా మీకు? ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను. యాంకర్ సుమా, ఆవిడ ఎందుకు తెలియదు, శారమ్మ అంటే తెలియదు కానీ మనకి. ఆ యాంకర్ సుమా మొన్న మధ్య ఏదో 7 స్టార్ 5 స్టార్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక హోటల్కి వెళ్ళింది. ఆ హోటల్కి, ఇండియాలో ఉన్న హోటలే, ఆ హోటల్కి వెళ్ళి విచిత్రమైన ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆ ఫుడ్ లక్షల రూపాయలు విలువ చేస్తుంది. 1000 రూపాయలు, లక్షలు నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా కాస్ట్లీ ఫుడ్. ఆ ఫుడ్ ఆర్డర్ చేసి ఆవిడ వీడియో తీసి పెట్టింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే చూడండి. ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టింది. ఆ ఫుడ్ ఏంటో చెప్పనా, హనీ ఉంటుంది చూసారా, తేనె. ఆ తేనెలో అప్పుడే పుట్టిన సుంచి పిల్లలు ఉంటాయి చూసారా, ఆ సుంచి పిల్లలు అందులో ముంచి అది తినడం ఆ స్టార్ హోటల్లో కాస్ట్లీ ఫుడ్ అట. చిచ్చి కాదు, ఇది రాకడకి గుర్తెట్టుకోండి. ఈ తిండి ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఎక్కడో రెస్టారెంట్లు ఇక్కడికి వచ్చాయి, ఎక్కడో బజ్జీల కొట్లు ఈదీదికి వచ్చాయి, ఎక్కడో ఉన్న అరబ్ కల్చర్ ఇక్కడికి వచ్చింది. ఈ తిండి కల్చర్ అంతా ఈ సోషల్ మీడియాలో ఎదురుగా ఇదంతా దేనికి సంకేతం అంటే, ఈ తిండి 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 ఈ తిండి గోలే చెప్తుంది. మనుష్యుడు తిండి చేత మత్తెక్కాడు,
పుట్టించిన దేవుణ్ణి పక్కన పెట్టాడు. ఆ రోజు జలప్రలయం జనాల్ని ఎత్తుకుపోవడానికి కారణం ఇదొక కారణం అయితే, రెండవ కారణం ఏంటో తెలుసా? జనాలు బాగా తాగుతారట. ఏం చేస్తారు? బాగా తాగుతారు. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఒకప్పుడు మన పల్లెటూరులో ఊరికి ఒకడో ఇద్దరు తాగేవారు. ఆ తాగేది కూడా ఊరికి దూరం వెళ్ళి తాగేవారు. ఎక్కడ తాగేవారు? ఏ పొలం కొట్టునో, ఏ సొందుల్లోనో ఎక్కడో తాగేవారు. ఇప్పుడు ఊరికి ఒకడే ఇద్దరే తాగుతలేదు, ఊరందరూ తాగుతున్నారు. ఒకప్పుడు ఊరికి ఒకడే ఇద్దరు, ఇప్పుడు ఊరందరూ తాగుతున్నారు. ఎంత తాగుతున్నారు చెప్పనా? చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, మధ్య వయస్కుడని లేదు, స్టూడెంట్ అని లేదు, చదువు ఉన్నవాడని లేదు, చదువు లేనివాడని లేదు. అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? తాగడం. ఈరోజు తాగడమే పెద్ద రాయల్టీ తెలుసా? వాడు గొప్పగా చెప్తాడు, రా తాగేస్తాంటారు. నేను రా అంటాడు. రా అంటే నీళ్ళు కలుపుకొని తాగడం అనమాట. రా తాగేస్తాను. ఇది కూడా డిగ్నిటీ అంటే, కిడ్నీలు ఎంత త్వరగా పాడు చేసుకుంటే అంత డిగ్నిటీ, లివర్ ఎంత త్వరగా పాడైపోతే అంత డిగ్నిటీ. తాగుళ్ళు ఫ్యాసినేట్ అంటే ఎంత ఫ్యాసినేట్ చెప్పినా, దిగజారుడు కల్చర్ ఏంటి చెప్పినా, ఒకప్పుడు తండ్రికి తెలియకుండా కొడుకు, కొడుకు తెలియకుండా తండ్రి ఒకరు కనబడకుండా తాగేవారు. ఇప్పుడు నాన్న గ్లాసులు తెచ్చాడట, కొడుకు బాటిల్ తెచ్చాడట, వీళ్ళిద్దరు కూర్చుంటే వాళ్ళ అమ్మ ఆమ్లెట్ వేసుకొచ్చిందట. మరి ఇదేం కలిసిర్రా? తండ్రి కొడుకులు కలిసి చూస్తుంది తాగడం, మీ అమ్మ ఆమ్లెట్ వేసుకుని రావడం, ఇదేం బుద్ధిరా అంటే వీళ్ళు ఏమంటున్నారు చెప్పిన? ఫ్రెండ్లీ కల్చర్ రా అన్నారు. ఏం కల్చర్? ఫ్రెండ్లీ కల్చర్ అంటే ఇది ఫ్రెండ్లీ కల్చర్ అని నువ్వంటావేమో. బైబిల్ ఏమని చెప్పనా? ఈ తాగుబోతు కల్చర్ యేసు ప్రభు రాకడకి గుర్తు. ప్రతి ఒక్కడూ తాగుతున్నాడు. ఈరోజు తాగడమే పెద్ద మోడల్ అయిపోయింది. స్కూల్ యూనిఫామ్లు ఇంకా ఇప్పకుండానే 10th క్లాస్ కురగోళ్ళు తాగట్లేదు, ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు తాగట్లేదు, ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా తాగట్లేదు, చదువుకున్నవాడు తాగట్లేదు, ప్రతి ఒక్కడూ తాగుతున్నాడు. ఈ తాగుళ్ళు దేనికి గుర్తు? మరో మాట చెప్పనా? ఈ తాగుబోతులు బ్యాచ్ అందరికీ అతిపెద్ద బాధ ఏంటి చెప్పనా? ప్రభుత్వాలు మారుతున్నాయని కాదు, బ్రాండ్ మారిందని. తెలుసా? మీరు ఏ ప్రభుత్వాన్ని చూడండి, ప్రతి ప్రభుత్వం అంటుందండి మేము వచ్చిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధం అంటారు, కానీ ఎవడో చేయడు. ఎందుకు చెప్పనా? సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించారో గవర్నమెంట్ పడిపోద్ది ఖచ్చితంగా. మరొక మాట చెప్పనా? సగానికి సగం పైన గవర్నమెంట్ జీతాలన్నీ ఎక్కడి, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్తున్నాను, సగానికి సగాన్ని పైన గవర్నమెంట్ జీతాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పనా? చెప్పండి. మద్యం. అందుకే ప్రభుత్వాలు బ్రాండ్లు మారిస్తే తప్ప మద్య నిషేధం చేయదు. మద్య నిషేధం చేస్తే ప్రభుత్వం రాదు. ప్రభుత్వం పడిపోయేంత ప్రమాదం ఈరోజు మద్యం నడిపిస్తుందని నమ్మగలరా? ఇవన్నీ దేనికి గుర్తు? దేవుని రాకడకి గుర్తు. అందుకే చెప్తున్నాడు, తిండి చేత మొత్తెక్కారు, తాగుళ్ళు చేత మొత్తెక్కారు. దేని చేత? తాగుళ్ళ చేత. నేను మాట్లాడుతాను చెప్పండి. మత్తు ఎంత ఎక్కువైపోయిందంటే, ఒకప్పుడు వాడు తాగిన మైకు లేదా అలా చేసాడండి అనేవాడు. తాగితే ఏం తెల్లట? వావి వరస తెల్లట. అది ఒకప్పుడు సామెత. ఇప్పుడేంటి చెప్పనా? తాగినోడికి వావి వరసే కాదు, తాగినోడికి మనిషికి విగ్రహానికి కూడా తేడా తెలుస్తుంది. ఎలాగ చెప్పనా? ఒకప్పుడు తాగితే పెద్దమ్మ ఎవరో, చిన్నమ్మ ఎవరో, కూతురు ఎవరో, భార్య తెలుస్తలేదండి వీడికి అనేవారు. ఇప్పుడు అలా కాదు, ట్రెండ్ మారింది. ఎంత మత్తు ఎక్కువైపోతున్నారు చెప్పనా? ఒకడు ఏకంగా ఓ పెద్ద ఆయన తిడుతున్నాడు. ఏమని చెప్పనా? నువ్వు చెయ్యి దించు, నువ్వు చెయ్యి ఎత్తితే భయపడిపోతావు అనుకుంటున్నావా? నువ్వు రేపటికల్లా చెయ్యి దించలేదు, నీ చెయ్యి ఉంచను అన్నాడు. చాలా బెదిరిస్తున్నాడు. తెంచవా, నువ్వు ఇది అలా ఎత్తితే మేము భయపడతాం అనుకుంటున్నా అని అంబేద్కర్ గారికి వార్నింగ్ ఎత్తున్నాడు. అంటే వీడు విగ్రహాన్ని ఏమంటున్నాడు? తిడుతున్నాడు. మరి ఇంత మత్తెక్కువైపోయిన మనుషులు ఈ భూమి మీద ఉండడం అవసరం అంటారా చెప్పండి? తిండి చేత మత్తెక్కి దేవుడిని వదిలేశారు,
తాగుడు చేత మత్తెక్కి దేవుణ్ణి వదిలేశారు. ఇలా మత్తులో ఊగే ఈ జంతువుల్ని బతకనీయడం అవసరం అంటారా? ఇదే ప్రళయానికి గుర్తు. అదిగో ఒకడు తిండి ఎక్కువైపోయి మత్తు ఎక్కువైపోతే, మరొకడు తాగుడు ఎక్కువైపోయి మత్తు ఎక్కువైపోతే, వీళ్ళ కొరకు భూగోళం ఎందుకు తిరగాలి? వీళ్ళ కొరకు సూర్యుడు ఎందుకు ఉదయించాలి? ఇలాంటి వారి కొరకు ఎందుకు ప్రకృతి పనిచేయాలి? వీళ్ళ వలన దేశానికి నష్టం, వీళ్ళ వలన ప్రభుత్వాలకి నష్టం, వీళ్ళ వలన కుటుంబాలకి నష్టం, చివరికి వీళ్ళ వలన ఈ యూనివర్స్కే నష్టం. అందుకే ఆయన నిర్ణయించాడు, ఇదిగో ఇలాంటివి ఎప్పుడైతే ఈ సమాజంలో పెరిగిపోయాయో నేను వచ్చేస్తున్నాను అన్నాడు. మరో మాట చెప్పనా, ఒకటి మత్తు తిండులు ఎక్కితే, రెండో మత్తు తాగుళ్ళు ఎక్కితే, మూడో మత్తు ఉందట, పెండ్లాడొచ్చు. ఒక పెళ్ళి కాదట, పెళ్ళి. ఈ మధ్య ఒక టైటిల్ అలా వెళుతుంటే మన కారుల్లో కనబడాయి వాల్ పోస్టర్లు. ఆ వాల్ పోస్టర్ టైటిల్ ఏంటి చెప్పనా, మళ్ళీ పెళ్ళంట. అంటే అదేనా బర్త్డేనా? అదేనా బర్త్డే చెప్పండి, మళ్ళీ పెళ్ళేటి? ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? ఒకప్పుడు మాకు పెళ్ళి అవుతుందో అని పిక్స్ పెట్టేవారు, మాకు ఎంగేజ్మెంట్ అయ్యిందో అని పిక్స్ పెట్టేవారు. ఇప్పుడు ఎలాంటి పిక్స్ పెడుతున్నారు చెప్పనా, మేము విడిపోతున్నామోయ్ అని పెడుతున్నారు. తెలుసా? చూసారు? మేము డైవర్స్ తీసుకుంటున్నామోయ్ అని చూసారా? రేపు నుంచి నేను ఒంటరోయ్ అని పెడుతున్నారు, నేను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఇవన్నీ దేనికి గుర్తండి? ఈరోజు ఎంత ఈజీ అయిపోయింది చెప్పనా, సొక్కావు మార్చినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ను మారుస్తున్నారు. స్నానం చేసి వచ్చినంత ఈజీగా జీవిత భాగస్వామిని మారుస్తున్నారు. ఇంత భయం లేని తనం దేనికి గుర్తు అంటే మళ్ళీ బైబిల్ చెప్పింది, రాకడకి గుర్తు. మనుషులు ఇలాంటి విషయాల్లో కూడా మత్తెక్కువైపోయింది. వావి వరస లేదు, సంసారం అనే విలువలు లేవు. అరే ఇలాంటి కాపురంలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదన్న భయం లేదు. ఇవన్నీ ఈ భయం లేని విచ్చలవిడితనం దేనికి దారితీస్తుందంటే చావడానికే దారితీస్తున్నారు అంతే. తిండి చేత చావడానికే, తాగుడు చేత సావడానికే, ఈ మనుషులు భంగిమలో ఈ మత్తులో కూడా సావడానికి. ఈ మూడు జరుగుతున్నప్పుడు ఈ లూకా అంటున్నాడు, ఆయన సమీపమున ఉన్నాడు, మీరు సిద్ధపడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎగ్జాక్ట్ జలప్రలయంలో ఏం కనబడ్డాయో ఇప్పుడు అవే మనకు కనబడుతున్నప్పుడు మనం రెడీ అయిపోవాలి. ఎలా రెడీ అయిపోవాలి? నోవహులా రెడీ అవ్వాలి. ఎలా రెడీ అవ్వాలి? నోవహుకు ప్రళయం వస్తుంటే నోవహు రెడీ అయిపోయాడట. ఇప్పుడు అలాంటి ప్రళయం, అంతకన్నా భీకరమైన ప్రళయం వస్తుంది. ఇప్పుడు మనం కూడా రెడీ అవ్వాలి. ఇప్పుడు మనం ఎలా రెడీ అవ్వాలి? నోవహు ఎలా రెడీ అయ్యాడో మనము అలాగే రెడీ అవ్వాలి. ఎలా రెడీ అయ్యాడు? ఒక్కసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి తన ఇంటి వారి కొరకు, తన కొరకు ఏం రెడీ చేశాడట? వాడ రెడీ చేశాడు. బాగా వినాలి. తన ఇంటి వారి కొరకు, తన కొరకు ఒక వాడ రెడీ చేశాడు. అంటే ఇప్పటికిప్పుడు జలప్రలయం వచ్చేస్తుంది నోవహు అంటే, నోవహు దగ్గర రెడీగా ఏముందట? వాడ. అంటే నోవహు కుటుంబం ఆ వాడలోకి వెళ్ళిపోతే వాళ్ళు బతికేస్తారు. నోవహు కుటుంబం ఆ వాడలోకి వెళితే వాళ్ళు సజీవంగా ఉంటారు. ఇప్పుడు ఆ రోజు ప్రళయం వస్తే నోవహుకు వాడుంది. లోతు కాలంలో అగ్నిపర్వతాలు కురిస్తే వాళ్ళని కాపాడడానికి సోయారులో పర్వతం ఉంది. ఇప్పుడు నేడో రేపో ప్రళయం వచ్చేస్తే మనల్ని కాపాడడానికి ఏముంది? మనకు కూడా ఒక వాడ ఉందట. ఏముంది? వాడ. మనకున్న వాడేంటండి? మనకున్న వాడేంటో ఒక్కసారి ఆదికాండం రండి. ఒక్కసారి ఆదికాండం జాగ్రత్తగా చూడాలి. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. సితీసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి
లోపటను వెలుపటను దానికి కీలుపు ఇవ్వలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఏంటట? సితీసారపు మ్రానుతో చేయాలి. అంటే ఇప్పుడు ఆ జలప్రళయంలో వాళ్ళని కాపాడింది వాడైతే, ఇప్పుడు మనల్ని కాపాడే వాడను కూడా సితీసారపు మ్రానుతో కట్టుకోవాలట. ఇప్పుడు మాట్లాడుతున్నాను చెప్పండి, ఆ రోజు ఆ జలప్రళయంలో భౌతికంగా కాపాడడానికి ఆ వాడుంది. ఈరోజు భౌతికంగా మనల్ని కాపాడడానికి వాడంటే వాడ కాదు, ఒక ఆత్మీయమైన వాడు కావాలి. ఆ వాడను మనం జాగ్రత్తగా కట్టుకుంటే, ఆ వాడను జాగ్రత్తగా మనం ఎక్కితే మనం బతుకుతామంట. లేకపోతే జలప్రళయంలో కొట్టుకుపోయినట్టే మనం అందరం ఏమవుతాం చెప్పండి? ప్రళయంలో కొట్టుకుపోతాం. ఇప్పుడు నాకు పెద్ద డౌటు, ఆ వాడ ఏ వాడ అంటే సితీసారపు వాడ అన్నాడు. ఇప్పుడు మనం కట్టాల్సింది ఎగ్జాక్ట్ అదే వుడ్ వాడమని కాదు, అదే చెక్కను వాడమని కాదు, మనం వాడాల్సిన ఒక మెటీరియల్ ఉంది. అదేంటో చెప్పిన, మీరు యెషయా గ్రంథం ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు, కానీ ఆ 53వ అధ్యాయం చదువుతుంటే మొదటి 2 వచనాలు ఏముంటుందంటే, ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన పెరుగుతున్నాడట. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన పెరుగుతున్నాడు అన్నాడు. ఎండిన భూమిలో లేత మొక్కలా పెరిగింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఆ లేత మొక్క ఎదిగితే మ్రానయింది, ఆ మ్రానుని నరికేసి సిలివేస్తారు. అంటే ఇప్పుడు మనం కట్టుకోవలసిన వాడకి ఏ చెక్కను వాడాలి చెప్పండి? సిలువ వేయబడిన క్రీస్తుని. ఎవరిని? సిలువ వేయబడిన క్రీస్తుని. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కట్టుకునేది, ఆ రోజు నోవహు యొక్క కుటుంబం ఆ వాడ చేత వాళ్ళు కాపాడబడితే, ఇప్పుడు మనమందరం కాపాడబడ్డానికి సితీసారపు మ్రాను కాదు, సిలువ వేయబడిన క్రీస్తు. అంటే ఇప్పుడు క్రీస్తు చేత కట్టుకునే వాడేముంది? దాని పేరు సంఘం. ఏముంది? వాడ. మీరు గమనించండి, మీకు వాక్యాలు తెలుసని అనుకుంటున్నాను. జలప్రళయం వచ్చినప్పుడు ఇలా జలములు పెరిగే కొలది ఆ జలముల మీద వాడ వారిని అలా లేపట్టుకుంది. మీరు చదివారుగా, జలముల మీద వాడ ఎలా వారిని లేపట్టుకుంది. నమ్మని వారందరూ కిందకు మునిగిపోయారు, నమ్మిన వారందరూ పైకి ఎత్తబడి. ఇదే సీన్ 2వ రాకడలో రిపీట్ అవుతుంది. ఆ రోజు ఏం జరుగుతుందంటే, సంఘము మేఘాల మీద ఎలా ఎత్తబడుతుంది, నమ్మని వారందరూ ఎడబడతారు. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అయితే ఎక్కడుంటే మనుషులు ఎత్తబడతారు? సంఘం అనే వాడలో ఉంటే ఎత్తబడతారు. అంటే ఇప్పుడు మనం కట్టుకోవలసిన వాడ ఏంటి చెప్పండి? సంఘం అనే వాడ. బాధ ఏంటి చెప్పనా? ఇప్పుడు వాళ్ళు ఎక్కువైపోయినాయి. ఏ వాడెక్కాలో జనాలకు అర్థమవుతలేదు. ఈదికి 70 వాళ్ళు ఉన్నాయి లేదా? ఈ వాళ్ళు అంటాయి, మీ వాడ ఎత్తబడదు బ్రదర్, మా వాడ ఎత్తబడుతుంది, ఇందులోకి వచ్చేయండి అన్నారంట. ఒక వాళ్ళలో నుంచి ఒక వాళ్ళకు జంప్ అవ్వట్లేదండి. కానీ విషయం ఏంటి చెప్పిన, అన్ని వాడలు అనుకుంటాయట మా వాడే ఆయన వచ్చినప్పుడు అలా ఎత్తబడుతుంది అనుకోండి. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆయన వచ్చే వరకు తెలియదట ఏ వాడకి ఎన్ని కన్నాలు ఉన్నాయో. నీకు అర్థమైందా? అప్పుడు వరకు అన్ని వాళ్ళే, అప్పుడు వరకు అన్ని సంఘాలే. ఆయన వచ్చినప్పుడు అర్థమవుద్ది ఏ వాడకి ఎన్ని కన్నాలు ఉన్నాయి. అప్పటి వరకు ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు మా వాడే లెగిస్తుంది. ఇప్పుడు నాకు డౌటు, మంద కూడా వాడే, ఇదైనా లెగిస్తుందో లేకపోతే మీకు డౌట్ ఉందా లేదా? నేను ఓపెన్గానే చెప్తున్నా. ఇది లెగిస్తుంది అనడానికి గ్యారంటీ ఏంటి? సంఘం అయితే సరిపోద్దా? దానికి ఒక గుర్తిచ్చాడు, సితీసారపు మ్రానుతో కట్టాలట. సితీసారపు మ్రానుతో ఆ రోజు కడితే మనం సంఘాన్ని దేనితో కట్టాలి? క్రీస్తుతో. క్రీస్తుతో సంఘాలు కట్టే ఈ రోజుల్లో ఉన్నాయా? ఎలా కడుతున్నారు సంఘాలు చెప్పండి? చాలామంది మీరు టౌన్కి వెళ్ళి చూడండి, ఆ సంఘానికి జనం ఎందుకంటే అంతమంది వెళ్తారంటే అక్కడ లైట్లు వేసి ఆరుపుతుంటారట. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? రెస్టారెంట్ మాదిరి ఉంటేనే ఆ సంఘానికి. ఇలాంటి వాడలు లెగుస్తాయా? అంటే ఎన్ని సంఘాల దగ్గర కూడా అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు అన్నారట,
అక్కడ అలిసిపోతే ఏముంటుందండి అక్కడ అంటే సెంట్రల్ ఏసీ ఉంటుందట. ఆ ఏసీకి వాళ్ళకి అలా సంఘంలో అలా జోగి అయిపోయింది అనగానే వచ్చేస్తారట. ఏసీలను బట్టి సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు తెలుసా, సంగీతాన్ని బట్టి సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తెలుసా, లైటింగ్ని బట్టి సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఇంకా అడ్వాన్స్ ఏంటి చెప్పనా, మన ఈస్ట్ గోదావరి ఆవిడ అంది, ఏ పెద్దమ్మ ఎన్ని సంఘాలు ఇక్కడ ఉండగా ఎక్కడో ఆ ఊరాతలకు అక్కడికి వెళ్తావేంటి అని అడిగితే ఆవిడేముందో చెప్పనా, మా ఓలు అందరూ అక్కడికి వెళ్తారు. ఏంటట, మా ఓలు. పెద్దమ్మకి తెలియదు ఏంటి చెప్పనా, నువ్వు వెళుతున్న వాడకుంది పెద్ద ఓలు, లేకవు గుర్తెట్టుకో. మా వాళ్ళు వెళ్తున్నారంటే మా ఓలు అంటుందిగా. మా వాళ్ళు అంటే నువ్వు దేన్ని చూసి వెళ్తున్నావు సంఘానికి, కులాన్ని చూసా. నువ్వు దేన్ని చూసి వెళ్తున్నావు సంఘానికి, వంశాన్ని బట్ట. నువ్వు దేన్ని బట్టి వెళ్తున్నావు సంఘానికి, బంధుత్వాన్ని బట్ట. ఏదైతే చూసి వెళ్తున్నామో అదే మనకి పెద్ద ప్రమాదం. గుర్తెట్టుకో. మీ అందరిని నిలబెట్టాడితే మీ నోటంటే ఒకే ఒక్క మాట ఉండాలి, ఈ సంఘానికి ఎందుకు వస్తున్నారండి అంటే మీ దగ్గర తిరిగిలేని సమాధానం ఏముండాలి చెప్పనా, ఇక్కడ క్రీస్తును బట్టి మేము వస్తున్నామండి అని చెప్పాలి. ఇక్కడ రాయితీలు ఉండవండి, ఇక్కడ ఏ మబ్బి పెట్టేది ఉండదండి, ఇక్కడ ఏసీలు ఉండవండి, ఇక్కడ లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేయరండి, ఇలాంటి అడావుడు ఏముండదండి. ఇక్కడ ఏముంటుందంటే వాక్యమైన క్రీస్తు మాత్రమే ఉంటాడండి. ఆ క్రీస్తుని బట్టి మాత్రమే వస్తున్నామని రావాలి. అలా రాకుండా దేనిని బట్టి ఎవరు సంఘానికి వెళ్ళినా ఆ సంఘము ఎత్తబడదు. ఇప్పుడు నాకు మరలా డౌట్ త్వరగా, ఇప్పుడు ఇంత జాగ్రత్తగా ఈ సంఘాన్ని ఎవరు కట్టుకోవాలి? ఆ వాడని మనమే కట్టుకోవాలి. నోవహు వాడని దేవుడు కట్టాడా? నోవహు కట్టాడా? నోవహు కట్టాడు. ఎంతకాలం కట్టాడు? 120 సంవత్సరాలు కట్టాడు సుమారు. ఎంత? కొంతమంది 100 అంటారు, కొంతమంది 120 అంటారు. మొత్తం మీద 100 సంవత్సరాల పైన కట్టాడు. 100 సంవత్సరాల పైన కడితే 100 సంవత్సరాలు కడుతూ చెప్పాడట బయటికి వెళ్ళి. అంటే మన పని కూడా ఎలా ఉండాలి చెప్పనా, ఓ పక్క మన సంఘం అనే వాడను కట్టుకుంటూనే బయటికి వెళ్ళి ఏం చేయాలి? చెప్పాలి. ఓ పక్క చెప్పాలి, మరో పక్క కట్టాలి. నోవహు ఓ పక్క వాడ కడుతూనే బయటికి వెళ్ళి చెప్తున్నాడు, ఏమైనా ఒరే యేసు ప్రభు అంటే ఆ రోజుల్లో అర్థమవడానికి చెప్తున్నాను, దేవుడు రాబోతున్నాడు ప్రళయ రూపంలో, వాడెక్కండ్రా లేకపోతే చచ్చిపోతారా అని వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళందరూ అన్నారట, మేము చచ్చిపోతాం లేరా అన్నారు. ఇప్పుడు కూడా అలాగ అంటున్నారు కదండి, యేసు ప్రభు నేడో రేపు వస్తాడు రండ్రా అంటే వీళ్ళు ఏమంటారు చెప్పనా, అవునా మీరు బతికేండ్రా, మేము చచ్చిపోతాం అంటారు. మన దగ్గర ఉన్న సామెత అని చెప్పనా, ఇటు అందరూ చచ్చిపోతారా, మీరు మాత్రం ఉట్టు కట్టుకుని ఊగుతారా, ఊగండ్రా మేము చచ్చిపోతాం లే పాపాత్మురా మేము అంటారు. వీళ్ళందరినీ చూసారు మీరు ఎప్పుడైనా? ఆ ఎటకారపు మాటలు ఈరోజే కాదు, ఆ రోజు కూడా ఉన్నాయట. నోవహు వాడ కడుతుంటే వీళ్ళందరూ ఎటకారాలు చేశారు. ఎంతకాలం కట్టాడు తెలుసా? 100 సంవత్సరాల పైన కట్టాడు. నేను మాట్లాడుతున్నాను, వీళ్ళు అడిగిన వారందరికీ ఆ వాడ చూపిస్తున్నాడు. ఇందులోకి ఎక్కితే బతుకుతారు లేకపోతే చచ్చిపోతారు, ఇందులోకి ఎక్కితే బతుకుతారు లేకపోతే చచ్చిపోతారు. విషయం ఏంటి చెప్పినా, 100 సంవత్సరాలు చెప్పినా ఒక్కడైనా మారాడండి? నోవహు 100 సంవత్సరాలు చెప్తే ఒక్కడ మారలేదండి. ఇప్పుడు నాకు మరలా డౌట్, నోవహు లాంటి వాడే 100 సంవత్సరాలు చెప్తే ఒక్కడో మారకపోతే లింగుమని 5 రోజులు మీటింగ్ పెడితే ఈ ఊరు మారుతుందా? ఏంటండి ఎలాగని అనుకోకండి. నోవహు లాంటి వాడే 100 సంవత్సరాలు చెప్తే మారకపోతే 5 రోజులు నాలాంటి బచ్చగాళ్ళు తీసుకొచ్చి మాట్లాడేస్తే మారిపోతారా? మారరు. ఇప్పుడు మీకు డౌట్ అవుతుంది, మరి ఎందుకు పెట్టారు అని. మనకన్నీ రివర్స్ అర్థమవుతాయి కదండి. మరి ఎందుకు పెట్టారు, మమ్మల్ని ఎందుకు పిలిచారని. విషయం ఏంటి చెప్పనా, నోవహుకి ప్రజలు మారతారా మారరా అనవసరం. నోవహుకి ఎంతమంది వాడెక్కుతారో ఎక్కరన్నది నీకు అనవసరం. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాలని. ఈ 5 రోజుల మీటింగుల్లో ఎంతమంది మారతారో మారరో ఈ సంఘానికి అనవసరం. దేవుడు చెప్పమన్నాడు, చెబుతున్నాడు. ఎక్కిన వారు రక్షింపబడతారు, ఎక్కన వారు శిక్షింపబడతారు. అంటే ఇప్పుడు ఇదంతా మనకు లూకా ఏమి నేర్పిస్తున్నాడంటే సిద్ధపడండి అని చెబుతున్నాడు. ఆ రోజు నోవహు
ఈ 3 గుర్తులు చూసే ఆయన సిద్ధపడిపోయాడు. ఇప్పుడు అవే గుర్తులు మరలా ఎవరికి కనబడుతున్నాయి? మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు వీటిని చూసినప్పుడు మనం ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. తాగుబోతులు రోజు రోజుకి మీ ఈదులో ఎక్కువ అవుతున్నారా? నీ భక్తిలో తీవ్రత పెరగాలి. తిరుగుబోతులు రోజు రోజుకి మీ ఈదులో పెరుగుతున్నారా? మీ భక్తిలో తీవ్రత పెరగాలి. తిండి చేత పరుగులు తీస్తున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారా? మీ భక్తిలో తీవ్రత పెరగాలి. ఎందుకంటే ఇవి రాకడకి గుర్తులు, ప్రభు రాకడకి గుర్తులు. అదే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రభు వచ్చేస్తున్నాడు అన్నప్పుడు 5 రోజులు చేస్తే సరిపోతుంది ఉపవాసం? అన్ని రకాల ఉపవాసాలు చేయాలి. ఎప్పటి వరకు నీకు ఏమన్నా సినిమాలు చూసే అలవాటు ఉందా? ఉపవాసం స్టార్ట్ చేయక, చూడక, అంతే. ఎప్పటి వరకు తిరిగే అలవాట్లు ఉందా? మానే. తిరుగుళ్ళు ఆపేసి ఉపవాసం స్టార్ట్ చేయి. ఎప్పటి వరకు ఏ అలవాట్లు ఉన్నాయో నాకు తెలియదు, అవన్నీ ఆపు. ఎందుకు ఆపాలంటే ఇదిగో ప్రభు చెప్పినట్టు సమాజంలో జరుగుతుంది. ఆపేసి ఏం చేయాలి? ఓ పక్క సంఘాన్ని కట్టుకుంటూ ఉండాలి, మరో పక్క బయటికి వెళ్ళి చెబుతూ ఉండాలి. వారం అంతా ఇక్కడ నాయకుడు చెబితే ఈ వారంలో ఉన్న సంగతులు సంఘమైన మీరు బయటికి వెళ్ళి చెప్పాలి. ఆ చెబుతూ మళ్ళీ బయటకు వచ్చి సంఘాన్ని బలపరుచుకోవాలి. ఇది అవినాభావ సంబంధంతో జరగాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రే రాకడ జరిగితే ఈ సంఘం ఏమవుతుంది చెప్పండి? మేఘాల మీద ఎత్తబడతారు. ఎలా కట్టారండి అంటే నోవహు కుటుంబం అంతా కలిసి కట్టారు. నోవహు కుటుంబం ఎవరండి? 3 కొడుకులు, 3 కోడలు, ఒక భార్య. వీళ్ళందరూ కలిస్తేనే వాడు కట్టారు. సంఘం ఊరకే కట్టేయాలనుకుంటే కట్టేయగలరా చెప్పండి? అందరూ కలిస్తేనే సంఘం అవుతుంది. సంఘం బలంగా ఎప్పుడు ఉండాలో చెప్పిన సేవకుడితో, అంటే నోవహుతో కుటుంబం అంతా పెనవేసుకుంది కనుకే ఆ కుటుంబం బలపడింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ నాయకుడితో మీరందరూ చేయగలిగితే ఈ సంఘం ఇంకా బలపడి పెద్దదవుతుంది. వాళ్ళు ఏం చేశారండి? కొత్తగా పెళ్ళయింది అనుకుంటాను నేను నోవహు కొడుకులకి, కొత్తగా పెళ్ళైన కొడుకులకి, కొత్తగా పెళ్ళైన కోడళ్ళకి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయండి? ప్రాజెక్టులు ఉండవు. సరదాగా తిరగాలని, పార్క్కి వెళ్ళాలని, బీచ్కి వెళ్ళాలని ఉండవండి వాళ్ళకి. ఇవన్నీ ఉంటే అవన్నీ వాళ్ళు మానేసుకున్నారంట. మరి ఏముందమ్మా మీకు సంతోషం ఏముందంటే నోవహు కోడల్లో ఆ చెక్కల మోయడమే వాళ్ళకి సంతోషం అంట. ఆ వాడన కట్టడమే ఆ కొడుకులకి సంతోషం అంట. ఈరోజు కొడుకులు కోడళ్ళు అయితే ఏమందరూ చెప్పనా? మీ వయసు అయిపోయిన శాదస్తపు భక్తి మా బుర్రలకి ఎక్కించకండి అందు. జలప్రలయం వస్తుంది, అందరూ చచ్చిపోతారని ఇలాంటివి చెప్పకండి మాంగారు. అందరు ఎవరు? నాన్నగారు ఇలాంటివి చెప్పకండి అందరు. కానీ వాళ్ళు అలా అన్నారా? వాళ్ళు ఎంత చెప్పినా నోవహుతో ఇలా అన్నారండి, నాన్న నీ దర్శనమే మా దర్శనం, మామ మీ దర్శనమే మా దర్శనం. దేవుడు మాకు నేరుగా చెప్పకపోయినా మీకు చెప్పాడు కనుక మీ మాటను మేము నమ్ముతున్నాం. కుటుంబం అంతా కలిసి ఆ వాడను కట్టారు. ఆ కట్టారు కనుక వారు రక్షింపబడ్డారు. ఇప్పుడు చదవండి 26 వచ్చిన ఎంత బాగా అర్థమవుద్దో. లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 26 వచ్చి ఉండండి. నోవహు దినముల్లో జరిగినట్టు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. ఎప్పటి వరకట? మరో సువార్తలు ఉంటుంది, జలప్రలయం వచ్చి వారిని కొట్టుకొని పోయే వరకు, ఆ రోజు వరకు సినుకులు పడి వరదలు బేవచ్చమే, ఒక్కసారి జలములు ఎక్కువ అవుతుంటే అప్పటి వరకు కూడా తింటున్నారట. మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇలా నీరు వచ్చి కొట్టుకెళ్ళిపోతుంటే అలా పేటెట్టుకుని అలా తింటే వెళ్ళిపోతున్నారట. అలా నీరు అలా ఎత్తుకుని వెళ్ళిపోతుంటే అలా తాగుతూ వెళ్ళిపోతున్నారట. అలా నీరు అలా కొట్టుకుని, అంటే వాళ్ళు కొట్టుకొని పోయే వరకు అరే నోవహు చెప్పింది ఇదేరా అని అప్పటి వరకు బుర్రలకి ఎక్కలేదట. యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి అని ఎప్పటి వరకు చెప్తే ఈ సమాజానికి బుర్ర ఎక్కుతా చెప్పనా? ఆయన రాకడ జరిగి అందరూ కిందకు దించబడి నమ్మిన వారు పైకి ఎత్తబడే వరకు ఈ లోకం నమ్మదు. అప్పటి వరకు నమ్మదు. అప్పటి వరకు ఇలానే ఉంటారు.
పైపెచ్చికి ఏమంటారు చెప్తా, నోవహుని ఇలా అన్నారట. యూదుల ఇతిహాసాల్లో ఉన్నాయి. ఏమనేవారు తెలుసా? నోవహుని ఇలా అనేవారట, ఎవడైనా వాడ సముద్రం ఒడ్డునో నది ఒడ్డునో కడతారు, నువ్వు ఊరికి దగ్గరలో కడుతున్నావు ఏంటని అడిగారట. అప్పుడు నోవహు ఎలా అన్నాడట, సముద్రం దగ్గరికి వాడలదు, వాడ దగ్గరికి సముద్రం వస్తుంది. వెంటనే వాళ్ళు అన్నారట, బాగా పిచ్చెక్కివైపోయింది నీకు అన్నారట. భక్తి ఉండొచ్చు కానీ ఇంత ఉండకూడదు. సముద్రం దగ్గరికి వాడెళ్ళకుండా వాడ దగ్గరికి సముద్రం రావడం ఏంటంటే నోవహు అంటాడు, అది నా విశ్వాసం వస్తుంది అంటాడు. మొదటి సినుకు దేవుడు చెప్పినట్టు అలా పడిన వెంటనే నోవహు విశ్వాసం ఎలా ఉండి ఉంటుంది చెప్పండి. నోవహు తాగుబోతులను చూశాడు, జాగ్రత్త పడ్డాడు. తిండిపోతులను తిరిగిపోతులను చూశాడు, జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ వారిని మనం చూస్తున్నాం. మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, క్రీస్తు వరుడైతే సంఘం ఏంటట? వధువుని నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయాడు. నేడో రేపో వస్తాడు, మేఘాల మీద ఎత్తుకెళ్ళిపోతాడు. అంటే పెళ్ళి కూతురికి పెళ్ళికారు రెడీ చెప్పనా? మేఘాలు. చివరికి పెళ్ళికారు కూడా రెడీగా తిరుగుతుంది. ఎప్పుడు మీరు చూసారా? మేఘాలు అలా తిరుగుతుంటాయి. ఈ దేనికి రెడీగా తిరుగుతున్నాయంటే వర్షాలు కురిపించడానికే కాదు. చెప్పండి, మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారు లేదు, కానీ పెళ్ళి కూతురు రెడీగా లేదట. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్ళి వెంటనే అయిపోవాలంటారు. ఎందుకు అయిపోవాలి? అయిపోవాలి అంతే. ఎందుకని నన్ను అడగండి, బ్రేక్లో కూడా అడగండి. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోవాలి. డేట్ పెడతారు, డేట్ పెట్టిన వెంటనే పెళ్ళి అయిపోవాలి. పెళ్ళి అవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది అనుకోండి, పిల్లకి ఏమవ్వాలండి? బెంగెట్టుకోవాలి కదా. పిల్లంటే ఎవరు? సంఘం. పిల్ల బెంగ పెట్టుకోకుండా పెళ్ళి వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే ఏ బెంగ లేకుండా ఇంకా లావ్ అయిపోయింది అనుకోండి, ఏమనుకోవాలి? పిల్లకి అస్సలు పెళ్ళి మీద బెంగలేదు అంటే దేని మీదో మనసు ఉందన్నమాట. అసలు ఈ పిల్లకి పెళ్లి చేసుకోవాలనే లేదు. ఇప్పుడు ఈ కథలో పిల్ల ఎవరు చెప్పండి? సంఘం. యేసుప్రభు వస్తాడని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇంకా రాలేదు. కనీసం వధువు ఏమన్నా బెంగెట్టుకుందా? లావ్ అయిపోయింది. ఆయన వచ్చినా పర్లేదు, చెప్పండి, రాపోయినా పర్లేదు, ఆయన కొరకు ఎదురు చూసే సంఘాలు ఎక్కడున్నాయండి? టైంకి వచ్చామా, వెళ్ళిపోయామా. ఇంకో పావుగంట దాటింది అనుకోండి, పాస్టర్ గారికి లుక్ ఇస్తారు. ఏమని? నీకు ఏ పనులు లేవులో ఉంది, మాకు చాలా పనులు ఉన్నాయని. అంత లావ్ అయిపోయింది. ఎవరు? అందుకే చెప్తున్నాడు ఈ అధ్యాయంలో, ఈ లూకా సువార్త 17వ అధ్యాయంలో ఎవరి కోసం చెప్తున్నాడు ఇదంతా అంటే సంఘము. చిన్న మంద జాగ్రత్త, ప్రభు నేడు రేపు వస్తున్నాడు, జాగ్రత్త పడు. ఆయన వచ్చేస్తున్నాడు అని గుర్తు ఏంటంటే, ఇదిగో సొసైటీలో మార్పులు వస్తాయి. మరో మాట చెప్పనా, ఆ రోజు దానియేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు మీరు గుర్తుందో లేదో, దానియేలు గ్రంథంలో చివరి ప్రవచనం ఒకటి ఉంటుంది. ఆ ప్రవచనం ఏంటో చెప్పిన, జనులు నలుదిశలా సంచరిస్తారట. నలుదిశలా సంచరించినప్పుడు అక్కడ వారు ఇక్కడ వారు అక్కడికి వెళ్ళి, అక్కడ నాగరికతలు ఎక్కడ నాగరికతలు అక్కడికి. ఈ నాగరికతలు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయో దేనికి గుర్తంటే, ఈ నాగరికతలు మారుతున్నప్పుడే అంత్య దినాలకి గుర్తు. ఈరోజు తిరగట్లేదండి. అక్కడ స్టైళ్ళన్నీ ఎక్కడికి తెస్తున్నాం, ఎక్కడ స్టైళ్ళన్నీ అక్కడికి పట్టుకెళ్తున్నాం. నార్త్ స్టైల్ అన్నీ సౌత్కి వస్తున్నాయి, సౌత్ స్టైల్ అన్నీ నార్త్కి వెళ్తున్నాయి. వెస్ట్రన్ స్టైల్ అన్నీ ఇండియాకి వస్తున్నాయి, ఇండియన్ స్టైల్స్ అన్నీ వెస్ట్రన్కి వెళ్తున్నాయి. కల్చర్లు వస్తున్నాయి. ఒకప్పుడు ఫోన్ అంటే మనకు తెలియదు, ఒకప్పుడు ల్యాండ్ ఫోనే మనకు తెలుసు. ల్యాండ్ ఫోన్లో లైన్గా నిలబడేవారు. ఎప్పుడైనా గుర్తుందా? ఎస్టీడీ లైన్గా నిలబడి 1 నిమిషం 2 నిమిషాలు ఎక్కువైపోతుంటే టైం అయిపోతుంది పీడేస్తారు. ఎస్టీడీ. ఇప్పుడు ఫోన్ వచ్చిన కొత్తలో అది దానికి వైర్లే ఉండవట అని మాట్లాడుకునేవాడు. ఎవడైనా అమెరికా ఇల్లు వస్తే అమెరికాలో అక్కడ మాట్లాడే ఫోన్లకి వైర్లు ఉండవంట, తెలుసా అని మాట్లాడేవారు. ఇప్పుడు అక్కడ టెక్నాలజీ అంతా ఇండియాకి వచ్చింది. అమెరికాకి ఏమాత్రం తగ్గకుండా అడ్వాన్స్ ఐఫోన్స్ వాడుతున్నాం మనం. ఇవన్నీ దేనికి గుర్తు? ఈ నాగరికతలు మారుతున్నాయి. ఇవన్నీ దేనికి గుర్తు అంటే, ఈ ప్రపంచం త్వరలోనే అంతమవబోతుంది. అవన్నీ వాడొద్దని కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నాలజీని చూస్తున్నప్పుడు, ఈ నాగరికతను చూస్తున్నప్పుడు, ఈ కల్చర్ మనం చూస్తున్నప్పుడు
మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సమీపమునే ఉన్నాడు. ఆయన సమీపమున ఉంటే ఆయన ఎదుట మనం నిలబడాలి. అది ఎలా నిలబడాలి? 3 రోజులు ఉపవాసం చేసి 4వ రోజు నుంచి నీ ఇష్టానుసారంగా బతకడం కాదు. మళ్ళీ ఆయన వస్తున్నాడని అర్థమైంది కనుక మనం ఎలా ఉండాలి చెప్పిన, ఆయన వచ్చేంత వరకు నిష్ఠాగరిష్ట కలిగి బతకాలి. కానీ చాలామంది ఉపవాసాలు ఎలా చేస్తున్నారు చెప్పిన, ఈ మధ్య ముగించేస్తాను. ఎలా చేస్తారంటే రైస్ ఒకటే మానేస్తారట, అదో ఉపవాసం. రైస్ ఒకటి మానేయడమే ఉపవాసం, ఇంకేం మానరట. సమ్మర్ ఉపవాసాలు ఎలా ఉంటాయి చెప్పిన, సమ్మర్లో మజ్జిగలో కరివేపాకు వేసిన ఫ్లేవర్తో మరీ కొడతారు తెలుసా. ఇక అదే ఉపవాసం అండి. ఓఆర్ఎస్లు తాగేస్తారు తెలుసా. ఇవన్నీ చెయ్యొద్దని కాదు, చేస్తే అర్థవంతంగా చేయాలి. ఆ చేసేది ఎలా ఉండాలి చెప్పండి, ఇదిగో ఈ జనాలకి విరుద్ధంగా, ఈ పాపానికి విరుద్ధంగా, అన్నిటికీ దూరంగా మనం ఎప్పుడైతే కట్టుకుని బతుకుతామో అదే నిజమైన ఉపవాసం. మాటల్లో పదుపు ఉండాలి, క్రియలలో జాగ్రత్త ఉండాలి, చూపుల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ కార్యాచరణ ఎప్పుడైతే మనం నిష్ట కలిగి బతుకుతామో అదే సరి అయిన ఉపవాసం. యేసుప్రభువు ఉపవాసం చేశారు అరణ్యంలో. ఎలా చేశాడు ఆయన ఉపవాసం? అరణ్యంలో అన్నీ మానేశాడు ఆయన. అన్నీ మానేసి కేవలం దేవుని వాక్యముతో మాత్రమే జీవించాడు. అలాంటి ఉపవాస జీవితం ఉండాలి. అలాంటివి ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు ఆయన రాకల్లో మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, ఎత్తుకుంటాడు. ఇప్పుడు లూకా గారు మనకి ఏం చెబుతున్నారంటే, సంగమా జాగ్రత్త, నువ్వు ఏ ఏ విషయాల్లో సిద్ధపడాలో ఆయా విషయాల్లో సిద్ధపడు. నువ్వు సిద్ధపడకుండా ఆయన వచ్చే సమయానికి ఎత్తపడకుండా లగేజ్ ఎక్కువ పోగేసుకున్నావు అనుకో, బరువు ఏమవుతుందో లేకపోతే. ఇప్పుడు లగేజ్ ఎక్కువైంది అనుకుని ఫ్లైట్లోకి ఎక్కనెత్తారా? మనకి లగేజ్ ఎక్కువైపోయింది. ఎంత లగేజ్ ఉందో చెప్పినా, ఫ్యామిలీ అని ఒక బండి లాగుతున్నాం, ఇంజిన్ యజమానుడైతే బోగీలన్నీ వెనకాల ఉంటాయి, వాటిని లాగడం వీడి బతుకంత సరిపోద్ది. చిన్న పెట్టి, పెద్ద పెట్టి, మనవడ పెట్టి, మనవరాలు పెట్టి, ఈ పెట్లు పెరిగిపోయి ఈ పెట్లని లాగలేక ఆ ఇంజిన్కి పొగొచ్చేస్తాడు అప్పుడప్పుడు. లగేజ్ మీద లగేజ్ ఉండడం తప్పు కాదు, ఆ లగేజ్ కొరకు బతకడమే తప్పు. గుర్తుపెట్టుకో, దేవుడు వస్తాడు. ఏ లగేజ్తో బతుకుతున్నావు? కొంతమందికి ఎకరాల బరువు ఎక్కువైపోయినాయి, కొంతమందికి నోట్లు బరువు ఎక్కువైపోయినాయి, కొంతమందికి బంధాల బరువు ఎక్కువైపోయినాయి, కొంతమందికి మత్తు బరువు ఎక్కువైపోయింది. ఆయన వచ్చే సమయానికి నువ్వు తేలిగ్గా ఎత్తబడలేదో నీ బరువే నిన్ను మింగేస్తుంది. గుర్తుపెట్టుకో. అందుకే జలప్రలయం వస్తుంది అనడానికి అవి గుర్తులు, యేసుప్రభు వచ్చేస్తున్నాడు అనడానికి అవే గుర్తులు. బాధ అని చెప్పినా, అప్పుడున్న తాగుబోతులు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్న తిరుగుబోతులు లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్న పనికి మాలిన పాపం చేసే తిరుగుబోతులు అందరూ ఇప్పుడు ఉన్నారు. కానీ అప్పుడున్న నోవహు లాంటి వాడు ఇప్పుడు లేడు. అప్పుడున్నవన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి, అప్పుడున్న నోవహు ఇప్పుడు కనబడట్లేదు. నోవహు పేరెట్టుకున్న వాళ్ళు కనబడుతున్నారు. ఆ నోవహు ఏం చేస్తాడు? ఎవడంటే ఈడు ఇలాగా బ్రాందీ తాగెత్తున్నాడంటే ఆయన పేరేంటి చెప్పినా, ఆయన పేరు అబ్రహాం గారు. అలాగే తాగెత్తారు. అబ్రహాం గారు బ్రాందీ తాగెత్తారు తెలుసా. ఈయన ఎవడండి ఇలా తాగెత్తున్నాడు? మిక్కిలి సాత్వికుడు మోసే సారా తాగెత్తాడు. అన్ని దేవుడి పేర్లండి, భక్తుల పేర్లు. ఆ భక్తుల పేర్లు పెట్టుకుని తాగేస్తారు తెలుసా. నోవహు పేర్లు పెట్టుకుని తాగేసిన వాళ్ళు లేరు, అబ్రహాం పేర్లు పెట్టుకుని తాగేసిన వాళ్ళు లేరు. ఎవరండి ఇవిడ పచ్చిపుత్రి మాట్లాడుతుంది? ఎవరనుకుంటున్నా ఆవిడ? శారమ్మ. అలాగే మాట్లాడుతుంది శారమ్మ. పేర్లు, భక్తుల పేర్లు పెట్టుకున్నాం కానీ ఆ భక్తులను తలపించేలా బతుకుతున్నామా? ఆ రోజు ఆ వాతావరణం అంతటికి దేవుడికి ఒకే ఒక్క మెరుపు తీగలా కనబడ్డాడు నోవహు, తన కుటుంబం. మళ్ళీ వాతావరణం అలా ఉంది. మరలా నోవహు పేర్లు ఎట్టుకునే వాళ్ళు కనబడ్డారు కానీ నోవహు లాంటి వారు కనబడలేదు. అలాంటి వారు ఏ సంఘంలో కనబడతారో, ఏ గుంపులో ఉంటారో నేను చెబుతున్నాను, ఆ గుంపు ఖచ్చితంగా ఎత్తబడుతుంది. ఆ గుంపు ఖచ్చితంగా పరలోకంలో ఆనందిస్తుంది. ఆ గుంపు ఖచ్చితంగా ఎక్కడైతే మీరు అలా కూర్చున్నారో ఈ పక్కన విశ్వాసులు అందరూ ఆ నిత్యత్వంలో కూడా ఉంటారు. మీ బంధువులు మీతో వస్తారు లేదో నాకు తెలియదు కానీ మీ తోటి సంఘస్థులు మీతో పాటు వస్తారు. అట్టి ధన్యకరమైన సంఘముగా మీరుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. మీ దయగల హస్తములు చేత తండ్రి ఉదయకాలం వేళ ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. మీ దయలో మీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి. సంఘానికి జాగ్రత్త, సంఘానికి మెలకు లేనప్పుడు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా రాకడ కొరకు ఎదురు చూడలేనప్పుడు తండ్రి మా నిరీక్షణ వ్యర్థ ప్రయత్నం అవుతుంది. ఓ పక్క సంఘాన్ని కడుతూ ఉండాలి, మరో పక్క బయటికి వెళ్ళి సువార్త చెబుతూ ఉండాలి. చెప్పాలి తండ్రి, మరలా సంఘాన్ని కట్టాలి. ఈ రెండు తండ్రి ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి మా బాధ్యత మేము నెరవేర్చిన వారు. సంఘాన్ని కులము చేతో మతము చేతో బంధుత్వం చేతో కాకుండా తండ్రి కేవలం సంఘాన్ని క్రీస్తు అనే రక్తము చేత కట్టడానికి తండ్రి సహాయం అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం దేవా. ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయండి. ఈ సంఘాన్ని మరింత తండ్రి ఉద్యమంలో నిలబెట్టండి. ఈ సంఘాన్ని మరింత తండ్రి నాణ్యమైన పాత్రలుగా మీరు వాడుకోండి. పెద్దవారు ఉన్నారు, సంఘ కాపరిని ఆయన కుటుంబాన్ని కాచి కాపాడండి. వారి ద్వారా ఇంకొను అనేక ఆత్మలను తండ్రి మీరు పెంపొందింప చేయండి. మాకు తెలిసి తెలియని ఏ బాధలైనా ఆ కుటుంబంలో కానీ సంఘంలో ఉంటే వాటన్నిటికీ సమాధానం అనుగ్రహిస్తారని కోరుతూ పేరు పేరున ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.